అన్నగారు నమస్తే, ఏం పేరు మీ పేరు? నా పేరు శ్రీనివాస్ యాదవ్, మల్కాజ్గిరి. మల్కాజ్గిరి అన్న. ఏం లేదన్న, మల్కాజ్గిరిలో ఇప్పుడు మేము సర్వే చేస్తున్నాం, ప్రతి ఓటర్ని అడుగుతున్నాం ఏంటి, ఎందుకంటే ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఎలా ఉండబోతుంది ఏంటని. ఎందుకంటే డీలిమిటేషన్లో ఇక్కడ సీట్లు పెరుగుతున్నాయి, డివిజన్లు కూడా పెరుగుతున్నాయి. సో ఎవరికి అవకాశం ఉంటుంది? బీఆర్ఎస్కా, బీజేపీకా, కాంగ్రెస్కా, లేకపోతే పవన్ కళ్యాణ్ అన్నాడు ఒకవైపు ఏమో ఎవరు కవిత అంటారు. చెప్పండి. ఏ కార్పొరేటర్ వచ్చినా కూడా గల్లీ గల్లీకి మందు మాత్రము చెల్లెని దాకా పొద్దున్న దాకా మందు ఏర్ లైఫ్ వాడుతుంది అన్న. గవర్నమెంట్ గుద్దాల దమ్ముంటే బెల్ట్ షాపులు పనిచేయాలి. బెల్ట్ షాపులు గవర్నమెంట్ మామూలు తీసుకొని నడిపిస్తుంది. గవర్నమెంట్ తెలిసే నడిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బెల్ట్ షాప్ అల్లనే కనవల్లి, వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు కనవల్లి, ఎన్టీఆర్ ఉన్నప్పుడు కనవల్లి. ఇప్పుడు ఈ కేసీఆర్ వచ్చినాక 10 గంటలకు ఓపెన్ చేస్తున్నారు వయసులు. మాకైతే గల్లీలల్లా నరకం చూస్తున్నాం. మా అమ్మతో చెప్తున్నా, వాళ్ళు ఏమన్నా ఏమి ఇబ్బంది ఏం లేదు. మొత్తం కూర్చోబెట్టి ఇది ఫ్యామిలీ ఉంటే ఇది పక్కకి కూర్చోబెట్టి ఆపిస్తున్నారు. మల్కేర్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్, అది కూడా ఆ దూరం కాదు, ఎక్కడో ఒక సెకండ్ పోలీస్ స్టేషన్ కు ఆ గల్లీకి. హనుమాన్ టెంపుల్ ఇట్లా హనుమాన్ టెంపుల్ గుడి దగ్గర గుడి వయంశాల అన్ని మొత్తం నరకం చూస్తున్నాం. బస్సులా రేపు చేసి వచ్చే ఆడాలని బలాస్తుంటే కూడా పట్టించుకున్నా మానవుడు లేడు ఆడ ఓల్డ్ మల్కేర్లా. మొత్తం అన్యాయం జరుగుతుంది. ఎవరు పట్టించుకుంటే పోలీసు వాళ్ళు కూడా ఇట్లా పోతున్నారు కానీ వాళ్ళు పట్టించుకుంటలేరు. ఇది రేవంత్ రెడ్డి ఏమన్నాడు, నేను గెలవంగానే ఫస్ట్ ఇది బంద్ చేస్తా, ఏది బెల్ట్ షాపులు బంద్ చేస్తాను రేవంత్ రెడ్డి. మేము ఎంపీగా గెలిపించుకున్నాం. అప్పుడు మల్కేరు రేవంత్ రెడ్డి వస్తేనే మారుతుంది, ప్రభుత్వం మారుతుంది అని. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఇంకెక్కువైపోయింది తాగుడు. గల్లీకి బెల్ట్ షాప్, గల్లీకి బెల్ట్ షాప్. మల్కేరు పొజిషన్ బ్యాక్ సైడ్ అయితే మొత్తం నరకమే. నరకమే. నువ్వు రాత్రి 1 గంటకు నువ్వు తాగు తందనాలాడు, నేను ఇవ్వడం అంటే మీరు చెప్తాను కొట్టున్నాను. ఇంతమంది గ్యాంగ్ మొత్తం గల్లీ మొత్తం జాతర. కొత్త సినిమా రిలీజ్ అయితే కూడా అంత పబ్లిక్ ఉండదు. కొత్త సినిమా మహేష్ బాబుది కంప్లైంట్ ఇస్తాడు. వాడు ఎవరు లేరు, భయపడతారు, పట్టించుకోరు. మాకెందుకు వాళ్ళతో మాకు ప్రాణాలు అపాయం అన్నట్టు భయపడతారు చాలా మంది. మళ్ళీ ఆడ ఇండ్లు లేవు, గుడి ఉంది, పెద్ద గుడి కట్టిరు, పెద్ద మనుషులు కట్టిరు గుడి. ఆ గుడి కట్టి కూడా వేస్టే. వయంశాల ఎదురుగానే ఉంది, అది వేస్టే. బస్సులో నరకం చూస్తున్నాం. ఎవరు పట్టించుకో, గవర్నమెంట్ సపోర్ట్ ఉంది వాళ్ళకు, అమ్మటోళ్ళకు ఎవరు పట్టించుకుంటలేరు. అదైతే మెయిన్. అది మేమైతే ఓటు ఏ పెద్ద పార్టీకి వేసి తలుచుకోలేదు. ఓల్డ్ మల్కేర్లా ఏదో మామూలు ఇండిపెండెంట్ ఉంటున్నాడు, ఓటు వేసైనా సరే వాళ్ళకే ఇద్దామని మా ఓల్డ్ మల్కేర్ మొత్తం మేము మాట్లాడేసుకున్నాం. ఓటు వేస్ట్ కానీ ఓటు కానీ కేసీఆర్ బెల్ట్ షాపులు ఓపెన్ చేసి చాలా పర్సెంట్ చేసిండు మమ్మల్ని. రేవంత్ రెడ్డికి ఎక్కువ చేసి. బీజేపీ ఉంది కదా, బీజేపీకి అవకాశం వచ్చినా కూడా బీజేపీ వస్తారో రాదో తెలియదు కానీ ఓటు వేసి చేసుకుంది నిమ్మలం అనిపిస్తుంది నాకైతే. అంటే ఇట్లా మామూలుగా అలా కాదు బాబాయ్. నేను అనేది ఏంటంటే ఒక 10 ఏళ్ళు బీఆర్ఎస్ చూశారు కదా, ఒక 5 ఏళ్ళు కాంగ్రెస్ కూడా చూశారు కదా, ఒకసారి బీజేపీ కూడా అవకాశం చూడండి. ఏమైతే బీజేపీ కూడా ఇవ్వచ్చు. బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా ఆల్రెడీ. కార్పొరేటర్ పక్కకే ఉంటాడు కదా, శ్రావణ్ పక్కకే ఉంటాడు కదా. ఏం చేస్తుండు? ఆడికి 5 నిమిషాలు నడుచుకుంటూ పోతే వాళ్ళ ఇంటికి మా వయంశాల హనుమాన్ టెంపుల్ కు 5 నిమిషాలు నడుచుకుంటూ పోతే 5 నిమిషాలు 3 నిమిషాలే 3 నిమిషాలు. ఆయన ఏం చేస్తుండు? 3 ఏళ్ళు అయిపోయింది. నరకం చూస్తారు పబ్లిక్. ఆయన కూడా చేస్తారు. ఆయన ఆయన పోతుంటే ఆయన ముందే ఆయననే వండి చేస్తాం తాగుతుంది. ఇట్లా దారి ఉండే ఆడవాళ్ళకైతే వాళ్ళు నడవడానికి రాదు. ఆ గల్లీ చాలా మంది ఆడవాళ్ళు బంద్ చేసిరు కూడా. గల్లీ దేశం మొత్తంలో కూడా 21 రాష్ట్రాల్లో బీజేపీ ఉంది కదా. సో తెలంగాణకు అవకాశం ఏమి రాదంటారా? ఎందుకంటే లాస్ట్ టైము ఇదే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 సీట్లు బీజేపీ గెలుచుకున్నారు. అవకాశం వచ్చినా కూడా, తెలంగాణ వచ్చినా కూడా ఈ బెల్ట్ షాపులు మాత్రము కేసీఆర్ అన్ని బాగానే చేసిండు. ఈయన కేసీఆర్ ఏం చేసిండు? ఆయన 11 గంటలకు ఓపెన్ పెట్టిండు వయసులు. 11 గంటలకు ఓపెన్ పెడితే ఏమవుతుంది? ఇప్పుడు మా పొద్దున్న 11 గంటలకు ఓపెన్ పెట్టిండు. నీకు పొద్దుంతా తాగుతారా? గల్లీల పంట ఇచ్చేడు అమ్ముకుంటారు. వయసోడు లక్షల మాలు ఇస్తాడు. వయసోడికి ఒక్కసారి కుప్ప అమ్ముడు పోవాలి వయసోనికి. ఈ గల్లీలలో పబ్లిక్ పరిచయం అవుతుంది కదా, గల్లీలలో ఆడవాళ్ళకి పరిచయం అవుతుంది కదా. అన్నట్టుగా చేతులు పట్టి గుంజుతురు రోడ్డు పంట ఆడవాళ్ళు పోతుంటే అమ్మతాడన్నా. ధర్మంగా చెప్తున్నా, అమ్మవారు సాక్షి చెప్తున్నా. నేను
అదే చెప్పుడు కాదు, నువ్వు వచ్చి లైవ్ చూడు, రేపు పొద్దుగాల వచ్చి వస్తావు, రేపు పొద్దుగాల నేను నువ్వు కూడా చెప్తా, కానీ నాది నీకు తెలియవద్దు. ఇప్పుడు నేను చెప్తున్నా సిగరెట్ గా నేను తప్పులు చెప్తే ఇప్పుడు చెప్తాను కొట్టినా అంత మాట అనకండి, కానీ నీకు నువ్వు అక్కడ బాధ అనుభవిస్తున్నావు కాబట్టి అనుభవిస్తున్నా నేను. నువ్వు పర్సన్ అయిపోతావు రేపు పొద్దుగాల వచ్చి. ఓకే రైట్, ఓకే ఈ కంప్లైంట్ కంపల్సరీ పెట్టుకుందాం. నువ్వు రాత్రి 12 గంటలకు రా, రాత్రి 12 గంటలకు వచ్చి చూడు. ఈడ హనుమాన్ టెంపుల్ బ్యాక్ సైడ్, హనుమాన్ టెంపుల్ వెనకాల నాకు అర్థమైంది. రాత్రి 12 గంటలకు వచ్చి నేను చెప్తాను ఉంటే చూడు, ఇట్లనే షూట్ చేయి నువ్వు. నీకు ఎంత మంది దొరుకుతారో చూడాలి, తప్పకుండా ఎవరెవరు అమ్ముతారో చూడు. నీ కోరిక మేరకు నేను వస్తాను, చేస్తా. ఇంకోటి నేను అడిగేది బాటలు పట్టుకొని గల్లీలో హంగామా చేస్తారు. సరే నేను మాట్లాడను, ఓకే అది ఓకే. మరి ఇప్పుడైతే పరిస్థితి ఏ పార్టీకి లేదంటూ? ఏ పార్టీకి లేదు, ఏ పార్టీ. పవన్ కళ్యాణ్ ఇక ఆయన మన తెలంగాణ కాదు కదా. మరి కవిత కూడా అంతే, అల్లాలి అంతే ఒకటే కదా. వాళ్ళకి ఓటేయాలంటే బెల్ట్ షాప్లతో భయం అవుతుంది కదా వాళ్ళకి. బెల్ట్ షాపుల విషయంలో బాగా కష్టం. 6 గంటలకు ఓపెన్ చేయమని వయసులు మరి ఇప్పుడు ఓట్లు తీసేస్తున్నారు కదా, సర్రని దొంగ ఓట్లు తీసేస్తున్నారు ఉన్నారు, అది ఎలా అనిపిస్తుంది మీకు? దొంగ ఓట్లు తీసేయాలి, మరి తీసేస్తే మంచిదే కదా. దొంగ ఓట్లు తీస్తే, దొంగ ఓట్లు తీస్తే ఆడ చాలా తెచ్చిపోతుంది. ఎన్ని ఓట్లు పడుతున్నాయి ఏం కథ అని కూడా తెచ్చిపోతుంది కదా. అన్ని దొంగ ఓట్లు వేసి మరి గెలవారా? ఎందుకు గెలవారు? గెలుస్తారు అట్లా. అందుకే కాదండి, నేనే 10 ఏళ్ళు బీఆర్ఎస్కి ఇచ్చారు, ఒక 5 ఏళ్ళు దీనికి ఇచ్చారు కాబట్టి ఒక 5 సంవత్సరాలు బీజేపీకి వచ్చే అవకాశం లేదంటారా? మీ అభిప్రాయం? బీజేపీకి వేయొచ్చు అన్న, బీజేపీకి వేయొచ్చు పార్టీ, కానీ బీజేపీకి వెయ్యరు పబ్లిక్. చూత పబ్లిక్ ఉన్నది, వెయ్యరు పబ్లిక్. రేవంత్ రెడ్డి నమ్ముకు, రేవంత్ రెడ్డి ఫ్రీ బియ్యం అని. ఏం ఫ్రీ బియ్యం? పురుగులు, మొత్తం పురుగులే. మా ఇంట్లో సంచి ఉంది, చూపిస్తాను నీకు ఫోటో దిగి. పురుగులు మొత్తం ఇట్లా పురుగులు, నల్ల పురుగులు, లక్క పురుగులు. ఎవడని తింటాడు అవి? బిచ్చపోడు కుక్కలు కూడా తినేవి. ఆ బియ్యం అట్లనే పెట్టాం పక్కకు. సన్న బియ్యం అంటే షాపులలో ఎట్లా అమ్ముతారో ఆ బియ్యం ఇవ్వాలి. మొత్తం పురుగు, సన్న అదే దొడ్డు బియ్యం పాలిష్ కొట్టి మొత్తం పురుగులే. నేను పక్క పెట్టేసాం. కరెంట్ ఫ్రీ వస్తుంది, కరెంట్ ఫ్రీ వస్తుంది 200. మహిళలకు బస్సు ఫ్రీ ఉంది. కరెంటు మహిళలు బస్ ఫీ అవసరమా అన్నది? ఎవరికి అవసరమా అన్న? ఎప్పుడో ఒకసారి పోతారు బయట, ఎప్పుడో ఒకసారి పోతారు. మా వాళ్ళు అయితే అసలు ఎవరు ఎప్పుడో ఒకసారి పోతారు. అవసరం అది? అవే పైసలు గరీబులకు దానం చేయి. గరీబులకి హాస్టల్ కట్టు, ఏదైనా స్కూల్ కట్టు, హాస్పిటల్ కట్టు, ఫ్రీ మెడిసిన్స్ ఇవి. పబ్లిక్ సేఫ్టీ ఉంటుంది. ఫ్రీ బస్ అంటే నీకు అవసరం ఉంటే నువ్వు పోతావు, 100 రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ పోతావు ఎప్పుడో ఒకసారి. ఎన్ని కోట్ల పైసా వేస్ట్ కదా అవుతుంది కదా ఫ్రీ బస్సు అవసరమా? ఏ ప్రభుత్వం ఇంతవరకు ఎన్నేళ్ళు అవుతుంది మనము బతకబట్టి ప్రపంచంలో? ఫ్రీ బస్ ఎవడని పెట్టిండా అన్న? ఎవడని పెట్టిండా? ఈడు వచ్చి పెట్టిండు ఫ్రీ బస్సు. అవసరమా ఫ్రీ బస్? కొన్ని కోట్ల పైసా వస్తుంది. నువ్వు టికెట్ తీసుకుంటే, టికెట్ కొడితే నువ్వు హాస్పిటల్ కట్టు. పెద్ద ల్యాండ్లు ఖాళీగా ఉన్నాయి, విద్యకి ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఫీజులు, కాలేజీ కట్టు, స్కూల్ కట్టు, అవి కట్టాలి. మీకు సంబంధించినటువంటి ఏదైతే బెల్ట్ షాపులు కూడా ఉందో చూద్దాం.